హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామకురు ఆర్గానిక్ ఫార్మ్స్. ఈరోజు మనం జీవామృతం గురించి తెలుసుకుందాం. అసలు జీవామృతం అంటే ఏమిటి, జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, జీవామృతం పంటలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న వివరణ గురించి. మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయంలో ఎలాంటి పురుగు మందులు కానీ రసాయనాలు కానీ వినియోగించే వాళ్ళు కాదు. ఆ కాలంలో పండినటువంటి పంటల్లో పోషకాలు ఎక్కువగా ఉండేవి మరియు నేల కూడా సారవంతంగా ఉండటం వల్ల పెద్దగా ఎరువులు పురుగు మందులు వాడకపోయినా సరే మనకి నాణ్యమైన పంటలు అందేవి. కాలక్రమేణా రసాయన ఎరువులు ఉపయోగించటం వలన మన భూమిలో ఉన్నటువంటి సారం కూడా తగ్గిపోతూ వచ్చింది. దాని వలన ప్రకృతిలో ఉన్నటువంటి గాలి, నేల, నీరు అనేటువంటివి కలుషితం అయిపోయి మనుషుల యొక్క ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావం చూపబడింది. ఉదాహరణకు మనం యూరియా బస్తాని గమనించినట్లయితే బస్తా పైన 46% నత్రజని అని రాసి ఉంటుంది. మరి బస్తాలో 46% నత్రజని ఉన్నప్పుడు మరి మిగిలినటువంటి 64% ఏమై ఉంటుంది? 64% నేలకి ఉపయోగపడినటువంటి పదార్థం. ఈ పదార్థం మనం భూమిలో చల్లినప్పుడు భూమి పొర అనేది పూర్తిగా మూసుకుపోయి ఒక కాంక్రీట్ లాగా గట్టిగా తయారవుతుంది. భూమి ఇలా తయారవటం వల్ల మనకి జీవరాశి మనుగడకు కష్టంగా ఉంటుంది. సో అందువలన మనకి భూమిలో ఉన్నటువంటి జీవరాశి సంఖ్య తగ్గిపోవటంతో పాటు ఇలా పొర అనేది మూసుకుపోవటం వల్ల వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు నీరు ఇంకకుండా ఉంటుంది. తద్వారా మన పంటలు ఒత్తిడికి గురైనప్పుడు భూమి నుంచి నీరుని తీసుకోలేవు. సో అందువల్ల బెట్టకు గురయ్యి మొక్కలు చనిపోవటం జరుగుతుంది. మన ప్రాంతాల్లో గమనించుకున్నట్లయితే ఒకప్పుడు 40 బస్తాల నుంచి 50 బస్తాల వరకు పండినటువంటి నేల ఇప్పుడు కనీసం 25 నుంచి 30 బస్తాలకు కూడా పండటం కష్టమవుతుంది. కానీ మనం ఎరువులు వాడటం అనేది తగ్గించామా? లేదు. క్రమేణా రోజువారీ పెంచుతూనే ఉన్నాము. పరిస్థితులు మరి ఇలాగే కొనసాగితే మరి మనం ముందు తరాలకు ఏమి ఇవ్వగలం? ఇప్పటికే గాలి, నేల, నీరు అన్నీ కలుషితం చేసేసాం. ఒక ఉదాహరణ గమనించినట్లయితే మనకి అడవుల్లో అనేక రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి. మరి ఆ వృక్షాలు సహజంగానే పెరుగుతూ ఉన్నాయి. సమయానుగుణంగా పండ్లను, పూలను అందిస్తున్నాయి. మరి అక్కడ ఎవరు నీళ్లు పోస్తున్నారు ఆ మొక్కలకి? ఆ మొక్కలకి ఎరువులు ఎవరు వేస్తున్నారు? మనకి అడవుల్లో జీవరాశి పుష్కలంగా ఉంది కాబట్టి వానపాములు అనేటువంటివి భూమి లోపల 15 అడుగుల లోపల నుంచి భూమి పొరల్లో నుంచి బొరియలు చేసుకుంటా పైకి వస్తాయి. వచ్చే క్రమంలో మనకు భూమిలో సహజంగా ఉన్నటువంటి పోషకాలను మొక్కల వేర్ల దగ్గరకు అందుబాటులోకి తీసుకురావటం వల్ల ఆ మొక్కలు పోషకాలను గ్రహించి బలంగా పెరుగుతున్నాయి. ఈ వానపాములు సంచరించడం వల్ల మనకి బొరియలు చేస్తున్నాయి కదా, ఆ బొరియల్లో వర్షాలు పడినప్పుడు వర్షం నీరు బాగా ఇంకి భూమి పొరల్లో నిల్వ చేయబడుతుంది. ఇలా నిల్వ చేసినటువంటి నీరు మొక్కలకు ఒత్తిడికి గురైనప్పుడు వేర్ల దగ్గరికి ఆవిరి రూపంలో వస్తుంది. సో అలా మనకి సమతుల్య వాతావరణం ఉండటం వల్ల అడవుల్లో మొక్కలు చాలా బలంగా ఏపుగా పెరుగుతున్నాయి మరియు అవసరమైనటువంటి పండ్లను, పూలను అందిస్తున్నాయి. ఈ విషయం మీదే సుభాష్ పాలేకర్ గారు అనేక రకాల పరిశోధనలు జరిపారు. మన భారతదేశానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి గోవు యొక్క ప్రాధాన్యత తెలుసుకొని ఆవు పేడ, ఆవు మూత్రంతో పరిశోధనలు మొదలుపెట్టి మనకి జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని వాడటం వల్ల ఉపయోగాలు ఏంటో కనుక్కొని మన రైతు లోకానికి అందించడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆహారాన్ని అందిస్తాయి. ఈ ఆహారాన్ని మనం తీసుకోవటం వలన అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాము. ఇప్పుడు జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జీవామృతానికి కావలసినటువంటి పదార్థాలు: ఆవు పేడ 10 కేజీలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, పుట్టమన్ను గుప్పెడు, పప్పుల పిండి 2 కిలోలు. మన ఫామ్కి దగ్గరలోనే కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గర ఉన్నటువంటి పుట్ట దగ్గర నుంచి కొంత పుట్టమట్టిని సేకరించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం ఉపయోగించేటువంటి ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. మనం ఉదయం తయారు చేస్తున్నాం అనుకోండి, రాత్రిది లేదా పొద్దుంది వాడుకోవచ్చు. అదే సాయంకాలం టైంలో తయారు చేస్తున్నాం అనుకోండి, మధ్యాహ్నంది వాడుకోవచ్చు. అలాగే ఆవు మూత్రం అనేది ఎంత పాతవైతే అంత బాగా పనిచేస్తాయి. ఆవు పేడలో 1 గ్రాము తీసుకున్నట్టయితే 3 కోట్ల సూక్ష్మజీవుల వరకు ఉంటాయి. అలాంటిది మనం 10 కేజీలు వాడుతున్నాం. 10 కేజీల ఆవు పేడలో మనకి
కోటాను కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల్ని మనం ఇంకా మల్టిప్లై చేయడానికి బెల్లాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ బెల్లం ఉపయోగించడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య అనేది ఇంకా అధికంగా రెట్టింపు అవుతుంది. మూత్రం కూడా మనం జీవామృతం ప్రిపరేషన్ లో వాడుతున్నాం. సో ఆవు మూత్రం ఏం చేస్తుందంటే, ఆవు మూత్రంలో మనకి నత్రజనిని స్థిరీకరిస్తుంది. సో అది భూమిలో మనకి వాడినప్పుడు నత్రజనిని మొక్కలకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది. మనం పప్పుల పిండి కూడా వాడుతున్నాం. సో పప్పుల పిండి, ఎలాంటి పప్పుల పిండి వాడాలంటే ద్విదళ పప్పుల పిండి అయి ఉండాలి. ద్విదళ పప్పుల పిండి అంటే మనకి కందిపప్పు గాని, మినపప్పు, శనగపప్పు, అలసందలు గాని, బొబ్బర్లు అంటారు, పెసరపప్పు, ఇలా 2 బద్దలుగా ఉండాలి. సో ఇలాంటి పప్పు ఏ పప్పు అయినా సరే ఒక 2 కేజీల పిండిని వాడుకోవాలి. మనం పప్పుల పిండి అనేది ఎందుకు వాడుతున్నాం అంటే, మనకి ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో బ్యాక్టీరియా అనేది కోటాను కోట్లుగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ బ్యాక్టీరియాకి ఆహారం అవసరం అవుతుంది కదా. సో ఈ ఆహారాన్ని ప్రోటీన్స్ రూపంలో మన పప్పుల పిండి అనేది అందిస్తుంది. మనం పుట్టమన్ను కూడా ఉపయోగిస్తున్నాం. పుట్టమన్ను ఎందుకు వాడుతున్నాం అంటే, ఇప్పుడు సహజంగా మన నేలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది అంతరించిపోయింది. మనం రసాయనిక ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడటం వల్ల. సో పుట్టమన్ను అనేవి మనకి ప్రకృతిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కట్టుకున్నటువంటి గూళ్ళు. సో ఆ మట్టిలో మనకి కోటాను కోట్ల సంఖ్యలో జీవరాశి ఉంటుంది. ఆ జీవరాశిని తీసుకొచ్చి మళ్ళీ మనం జీవామృతంలో కలిపినప్పుడు ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో అనేక కోట్లుగా అభివృద్ధి చెందుతుంది. సో ఇది మనం భూమికి ఇచ్చినప్పుడు ఆ భూమిలో అదే జీవరాశి అధిక మోతాదులో పెరుగుతుంది. మనం జీవామృతం తయారీలో ఎటువంటి రంగు కానీ కెమికల్స్ కానీ కలపని నల్ల బెల్లాన్ని వాడుకుంటే మంచిది. బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనం నీటిలో కలిపినప్పుడు త్వరగా కరిగిపోతుంది. ముందుగా 200 లీటర్ల నీరు పట్టినటువంటి డ్రమ్ములో 10 కిలోల ఆవు పేడని కలుపుకుందాం. ఆవు మూత్రం 10 లీటర్లు, సన్నగా తరిగినటువంటి బెల్లం 2 కిలోలు, పుట్టమన్ను, పప్పుల పిండి 2 కిలోలు. మనకి ఈ పదార్థాలన్నింటినీ ఒక ప్లాస్టిక్ డ్రమ్లో కలుపుకోవాలి. మెటల్ డ్రమ్ అనేది వాడకూడదు. ఎందుకంటే మనకి ఇది బ్యాక్టీరియా అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి మెటల్స్ వాడినప్పుడు కంటామినేషన్ అయ్యే ప్రమాదం ఉంది కనుక ప్లాస్టిక్ డ్రమ్లోనే కలుపుకోవాలి. సో ఈ ప్లాస్టిక్ డ్రమ్లో ఈ పదార్థాలన్నీ వేసిన తర్వాత డ్రమ్ నిండా 200 లీటర్ల నీటితో నింపుకోవాలి. నీటితో నింపిన తర్వాత ఈ పదార్థాలన్నీ కలిసేటట్టు ప్లాస్టిక్ పైపుతో కానీ కర్రతో కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిప్పుకోవాలి. మనం ఎందుకు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిప్పుకోవాలంటే, మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల బ్యాక్టీరియా అనేది డెవలప్ అవడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో అందువల్ల మనం పాజిటివ్ డైరెక్షన్లోనే తిప్పుకుంటాం. ఇలా రోజుకి ఉదయం సాయంత్రం ఒక 2 నిమిషాలు కర్రతోటి తిప్పుకోవటం వల్ల డెవలప్ అయ్యేటువంటి బ్యాక్టీరియాకి మనకి గాలి ప్రసరణ జరిగి ఇంకా బ్యాక్టీరియా అనేది తొందరగా డెవలప్ అవుతుంది. సో ఇలా జీవామృతం మనకి 48 గంటల్లో తయారవుతుంది. ఇలా తయారైనటువంటి జీవామృతాన్ని మనం ఒక 7 రోజుల లోపు వాడుకోవాలి. అంతకంటే ఎక్కువ రోజులు గడిచినట్లయితే దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా క్రమేణా తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా తయారైనటువంటి జీవామృతాన్ని మనం పంటలకి 10% సొల్యూషన్ని పిచికారీ చేయవచ్చు. అంటే 20 లీటర్ల ట్యాంకీకి మనం 2 లీటర్లు కలుపుకోవచ్చు. ఇలా పిచికారీ చేయటం వల్ల గాలిలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించడంతో పాటు ఈ పేడ, ఆవు మూత్రం వాసనకి పురుగులు అనేటివి పంట మీదకి రాకుండా ఉంటాయి. మరియు ఇది పంటలకు నీరు పెట్టినప్పుడు పంట పొలాల్లో ఆ నీటితో పాటుగా వదులుకోవచ్చు. నేలలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు జీవామృతం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా జీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి కానీ, నెల రోజులకు ఒకసారి కానీ మనకి భూమికి అందించడం వల్ల భూమి యొక్క ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ప్రకృతి వనరులు అయినటువంటి భూమి, నేల, నీరు, గాలి అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. సో తద్వారా పండినటువంటి
పంటలు మనం ఆహారంగా స్వీకరించినప్పుడు, కలుషితం లేని ఆహారాన్ని స్వీకరించినప్పుడు మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మొన్న తయారు చేసుకున్నటువంటి జీవామృతం మనకి పైన గమనించవచ్చు. సో తెల్లగా మనకి ఫంగస్ చాలా బాగా ఏర్పడింది. ఇప్పుడు ఈ జీవామృతం మనకి వాడుకోవటానికి సిద్ధంగా ఉంది. మరింత వ్యవసాయ సమాచారం కొరకు మన రామకూరు ఆర్గానిక్ ఫార్మ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్.